ఒక షార్ట్ ఫిలిం తీస్తే, ఒక సినిమా తీస్తే ఎందుకు తీస్తారు అంటే, కథ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డబ్బు కోసం తీస్తారు. అది వ్యాపారం. డబ్బు కోసం తీస్తారు మరియు జనం రావాలని. యూట్యూబ్ అయితే డబ్బు రావాలి, వ్యూస్ రావాలి. ఈ రెండింటి కోసమే తీస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని కేవలం మన సంతోషం కోసం, మన గొప్ప కోసం, మన బిల్డప్ కోసం లవ్, రొమాన్స్, ఫైటు, హీరోయిజం స్క్రీన్ మీద బిల్డప్ ఇవ్వడానికి కాదు. అంటే హీరో జనం ముందు బిల్డప్ ఇవ్వడము, హీరోయిజం చేయడం స్క్రీన్ మీద హీరోయిన్ చేసి బిల్డప్ ఇస్తాడు చూసినావా, అందుకోసమే తీయరు. దాని ద్వారా వ్యూస్ రావాలి, ప్రేక్షకులు రావాలి, వస్తే డబ్బు వస్తుంది. ₹1,00,000 పెడితే 10 లక్షలు రావాలి. ఇదనమాట టార్గెట్, బ్యాక్గ్రౌండ్. ఇది కనిపించదు మనకు, కానీ ఈ టార్గెట్ కోసమే స్క్రీన్ మీద ఫైట్లు, డ్యాన్సులు, హీరోయిజం, బిల్డప్, లవ్, రొమాన్స్ పెడతారనమాట. ఆ ఫైటు, డ్యాన్సు, లవ్వు, రొమాన్స్‌లో ఏముంటుంది అంటే అందులో కంటెంట్ ఉంటుందనమాట. కంటెంట్ అంటే న్యూ కంటెంట్, న్యూ స్టైల్. ఇంతకుముందుకు లేని ఒక ఫ్యాషన్ తీసుకొస్తారు. వేరేటోళ్ళని చూసి చేస్తే అది కాపీ కొట్టడము, బిల్డప్ ఇవ్వడము, ఈతలు కొట్టడము, బిల్డప్ ఇవ్వడము, హీరోయిజం చేయడము స్క్రీన్ మీద ఉంటుంది. కానీ అలా కాదు, అతను వేరే టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. స్కిట్స్ పెట్టడంలో స్టైల్‌గా పెడతారు. ఫైట్ చేయడంలో కూడా రకరకాల జిమ్నాస్టిక్‌లు, ఇంతవరకు లేని ఫైట్స్ చేస్తారు. మ్యాజికల్ ఫైట్స్ చూసారా? అట్లా మ్యాజికల్ ఫైట్స్, మ్యాజికల్ హీరోయిజం, మ్యాజికల్ డ్యాన్స్, మ్యాజికల్ డైలాగ్స్ ఉంటాయన్నమాట. అది వేరే కాడ లేనివి పెడతారు. అందుకే చూస్తాం. దాన్ని కూడా మెసేజ్ అంటారు, దాన్ని కూడా కంటెంట్ అంటారు. ఈ కొత్తదనం పెడతారంట. అంతేగాని కేవలం గుడ్డిగా బిల్డప్ ఇవ్వడానికి కాదు. అంతేకాని గొప్పకు హీరోయిజం, ఫ్యాషన్ కోసం స్టైల్‌గా డాన్స్ చేసుడు, పోజులు కొట్టుడు, లవ్‌లు చేసుడు చేస్తే ఆడియన్స్ మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా చేస్తారు కదా, మాకు చేయరాదా అంటారు. కాబట్టి ఎవరు చెయ్యంది చేయాలి. డాన్సు, ఫైటు, రొమాన్సు, లవ్ ఇదంతా ఇంతకుముందుకు ఎప్పుడు ఎక్కడ లేనిది మరియు ఎవరు చేయలేనిది చేయలేని విధంగా పెట్టాలి. అదనమాట. అందులో బిల్డప్ ఉంటుంది, హీరోయిజం ఉంటుంది, గొప్ప ఉంటుంది, ఫైట్లు ఉంటాయి. కానీ అది ఇంతకుముందుకు ఎవరు చేయంది చేయలేని విధంగా పెట్టాలి. అప్పుడే చూస్తారు. అప్పుడు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. అందుకోసం అన్నాడు. ఒక వ్యక్తి ముంబై పోయిండు, ఒక వ్యక్తి హైదరాబాద్ పోయిండు. అంటే ఎందుకు? ఏదో రీజన్ ఉంటుంది. చూడడానికి పోవచ్చు, ఊరు చూడడానికి పోతాడు, లేదా వస్తువు కొనుక్కోవడానికి పోతాడు. కానీ వట్టిగానే పోయి వస్తాడా? పోవడమే పనిగా పోయి వస్తాడా? రాడు కదా. ఫైట్స్, డ్యాన్సు, హీరోయిజము, డైలాగులు ఇవన్నీ కూడా బిల్డప్ ఇచ్చినట్టుగా ఉంటాయి. టైంపాస్కి ఇచ్చినట్టు, గొప్ప కోసం ఇచ్చినట్టే ఉంటాయి. కానీ అందులో రీజన్ ఉంటుంది. అంటే కథలో రీజన్ ఉంటుంది. మరియు న్యూ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయలేనిది తీసుకొస్తారు. మరి ఎవరు చేయలేని విధంగా, మనం చేయలేనంత గొప్పగా వాళ్ళు చేసి చూపెడతారు ఆ బిల్డప్లో. కాబట్టి దాన్ని చూస్తాం. లవ్, రొమాన్స్, ఫైట్, డ్యాన్స్ అదనమాట ఇక్కడ. అట్లా చూస్తే వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి. మనం ఒక కంటెంట్ చేసినప్పుడు డ్యాన్సు, ఫైటు, డైలాగులు, రొమాన్సు, లవ్, శృంగారం ఉంటాయి. ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఇంతకుముందుకు ఏ సినిమాలో లేని, ఎక్కడ చూడని విధంగా చేస్తారు. ఎవరి ఊహకందని గొప్పవి, ఎవరు చేయలేని విధంగా ఉంటాయి అవన్నీ. అందుకే చూస్తారు. అందులో బిల్డప్ ఉంటుంది, గొప్ప ఉంటుంది, హీరోయిజం ఉంటుంది. కానీ అవి ఎవరు చేయలేని విధంగా ఉంటాయి. అందుకే జనం కూర్చొని చూస్తారు తప్ప జనం కలగజేసుకోరు. మేము చేస్తాం, నువ్వు చేస్తే మేము చేసినట్టే అనేది చేయలేరు. ఎందుకంటే అతను చేయలేని విధంగా ఉంటాయి. అతన్ని చూసి చేస్తారేమో కానీ అతన్ని చూడకుండా మనం చేయలేం. అంత గొప్ప అనమాట. అంత గొప్పగా క్రియేట్ చేస్తారు. ఎవరు చేయలేని విధంగా చేస్తారు. అందుకే మా ప్రేక్షకుడు కూర్చొని చూస్తాడు. అలా ఉండాలి కంటెంట్. కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేసిండు. దొంగతనం ఎలా చేస్తాడు? అర్ధరాత్రి ఎవ్వరికి తెలియకుండా వచ్చి దొంగతనం చేస్తాడు. తెలియకుండా తీసుకొని పోతాడు. కానీ దొరుకుతాడా? ఎవడైనా దొంగ దొరుకుతాడా? దొరికేలా చేస్తాడా? తెలిసేలా దొంగతనం చేస్తాడా? చేస్తే పట్టుకొని గీ వీడే అంటారు, చీపు తీస్తారు, కొడతారు. అంతే. లేదా వాడు వేరేటోడు దొంగతనం చేసే వస్తువు వేరేటోడు తీసుకొని పోతాడు, మనల్ని తప్పంటాడు, వాడు తీసుకొని పోతాడు. అంతే ఉంటుంది. కానీ మనకు దొంగగా గుర్తింపియడు, మనకు వస్తువు రాదు. కాబట్టి సీక్రెట్గా దొంగతనం చేసిపోతేనే మనకు వస్తువు వస్తుంది. మనం దొరకము, వెళ్ళిపోతాం. కాకపోతే మనకు పబ్లిసిటీ అయితే ఉండదు, కానీ మనకు వస్తువు వస్తుంది. దొంగతనం చేసిన వాళ్ళని గుర్తింపు చేసినాం అన్నట్టు. కానీ ఆడ మనకైతే గుర్తింపు రాదు. గుర్తింపు కోసం కూడా ఎవడు చేయడు కదా. కానీ వస్తువు కోసం తీసుకొని పోతే దొంగగా గుర్తిస్తారు, వీళ్ళు గుర్తిస్తారు. కానీ వాడు గుర్తింపు కోసం చేయడు కదా. ఒక కంటెంట్ కూడా అంతే అన్నమాట. ఒక గొప్ప కంటెంట్ గొప్పగా ఉంటే అది ప్రేక్షకుడు ముందే గొప్ప. ఇప్పుడు రాత్రి దొంగతనం చేస్తే వాడు తెలివిగా దొంగతనం చేసిండ్రా, ఎవడు ఏం చేసిండ్రా అంటారు. ఏ రాత్రి దొంగతనం చేసిపోతే ఎట్లుంటుందో కళ్ళ ముందు జరిగే కంటెంట్ కూడా అలా ఉండాలి. అంటే ఒక ప్రేక్షకుడికి అతీతంగా ప్రేక్షకుడికి అతీతంగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? ఎవరికి తెలియకుండా, దాన్ని ఎవరు చేయలేడు అట్లా అన్నట్టు. చెప్పిన కదా, రాత్రి దొంగతనం చేస్తే వాడు ఎవరికి తెలియకుండా దొంగతనం చేసి వెళ్ళిపోతాడు కదా. ₹1,00,00,000 దొరికే తట్టు చేయడు, దొరకడు. ఏ రాత్రి వెళ్ళిపోతాడు, పబ్లిసిటీ కోసం చేయడు. అట్లుండాలి కంటెంట్. మనం అతీతంగా ఉండాలి, ప్రేక్షకుడికి అతీతంగా ఉండాలి. ఒక సామాన్యులకు అతీతమైన కంటెంట్ పాత్రలు, నటన, లవ్, రొమాన్స్, బెడ్రూమ్ సన్నివేశాలు, ఫైట్స్, డ్యాన్స్ అలా ఉండాలన్నమాట. ఉంటేనే
ప్రేక్షకుడు చివరిదాకా చూస్తాడనమాట. లేకుంటే హే! ఇది మాకు కూడా తెలుసని మేము కూడా చూస్తాం. ఏ ఆగవే అనే కాడికొత్తదన్నట్టు. వాడు పైసలు పెట్టి చూడడు. ఒకవేళ ఫ్రీగా వత్తడు. లేకుంటే ఏహే! పో అని వెళ్ళిపోతాడు. అట్లుంటదనమాట. చూడకుండా పైసలు పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఉదాహరణకి రోడ్డు మీద పండ్లమ్ముతానులనుకో, పండ్లమ్మితే ఏం చేస్తాం? తినకపోతే వానికే నష్టం కదా! ఎందుకంటే తియ్య రుచి వానిదే కోల్పోతాడు. కాబట్టి కదా పైసలు పెట్టుకుంటాడు. అగో మన సినిమా అలా ఉండాలి. అలా ఉంటేనే న్యూ కంటెంట్, న్యూ స్టైల్ ఇప్పుడు ఇంతకుముందుకు ఎక్కడ లేనిది, ఎప్పుడు లేనిది, ఎవరు చూడంది, ఎవరు చేయలేనిది అలా చూస్తేనే వాడు పైసలు పెట్టొచ్చి చూస్తాడు. మనకు వ్యూస్ వస్తాయి, డబ్బులొస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా ఎలాంటిదంటే ప్రేక్షకులను అవమానించడము, ఇది మహిళల సినిమాలు ఉంటాయి చూసినావా టీవీ సీరియల్‌లు. ఆ విధంగా ప్రేక్షకులను ఏ విధంగా అవమానించడమో, ఎగతాళి చేయడమో, వాళ్ళ అహం దెబ్బతీయడమో కాదు. సినిమా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక వ్యక్తికి కడుపులో నొప్పి కలిగించాడు. వాడే కలిగిస్తాడు. కలిగించి ఏం చేస్తాడు? వాడు బాధపడతా ఉంటే మందిస్తాడు. ఇస్తే వీడికి డాక్టర్ అనే గుర్తింపు వస్తది అట్లా. పాము పట్టేటోడు ఏం చేస్తాడు? సీక్రెట్‌గా పాములు వదులుతాడు అందులో. వదిలి అనగానే పాములల్లో లేనివాడు పాములల్లో లేని జనం అంటారు కదా! వదిలేదే వాడు. పాములలో లేనివాడు పాము పడతాడని వాడు వచ్చి పాము పడతాడనుకో. అక్కడ ఆఫీసర్లంతా సంతోషపడి పాములల్లే అయ్యో! నువ్వు పరీక్షలో పాస్ అని ఉద్యోగం ఇస్తారు వానికి. చూసినావా? ఇగో ఈ విధంగా ప్రేక్షకులు సంతోషపడతారంట. అంటే సమస్యను సృష్టించాలి. సృష్టించి దానికి పరిష్కారం చెప్పాలి. కానీ ఆ సమస్య అందరికి తెలిసిన సమస్య కాదు. న్యూ సమస్యను సృష్టించండి. ఇంతవరకు ఎవరు చేయలేని సృష్టించలేని సమస్య. అనే దాని పరిష్కారం కూడా ఎవరు ఇవ్వలేని పరిష్కారం ఇవ్వండి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ముగ్ధులైతారు. ప్రేక్షకులు ముగ్ధులైతారంట. ఇదనమాట ఒక మెసేజ్ ఇవ్వడం అంటే సినిమాలో.